హాయ్ ఫ్రెండ్స్, రజల్ క్రో హీరోగా ది ఎగ్జార్సిజం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చేతబడులు ఆధారంగా తీసిన సినిమాలు చాలా వచ్చాయి. ది ఎగ్జార్సిస్ట్ సినిమా ఆధారంగా చాలా సీక్వెల్స్ వచ్చాయి. వాటి కోవకు చెందిందే ఈ సినిమా కూడా. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందే రజల్ క్రో ది పోప్స్ ఎగ్జార్సిస్ట్ సినిమాలో నటించాడు. ఆ సినిమాలాగే అనిపిస్తుంది ఈ సినిమా కూడా. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాంటోనీ మిల్లర్ అనే నటుడు ఒక సినిమాని ఒప్పుకుంటాడు. ఆ సినిమా ఆల్రెడీ ముందే వేరొక నటుడు వల్ల ఆగిపోతుంది. అసలే కెరీర్ చాలా డౌన్ఫాల్లో ఉన్న యాంటోనీ మిల్లర్ దెయ్యాలకు సంబంధించిన సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాడు. అయితే అతను ఆ పాత్ర పోషిస్తుండగా అతనిలోకి దెయ్యం ప్రవేశిస్తుంది. ఆ దెయ్యం ఎవరు, అసలు యాంటోనీ మిల్లర్కి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అతని కూతురు తండ్రిని కాపాడుకోవాలని తండ్రి వెంట ఎందుకు తిరుగుతుంది, చివరికి తండ్రి కూతురులు ఇద్దరు దెయ్యం దగ్గర నుంచి బయటపడ్డారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. యాంటోనీ మిల్లర్ పాత్రలో అద్భుతంగా చేశాడు రజల్ క్రో. అతని కూతురు లీ పాత్రలో రయాన్ సింకిన్స్ చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు నటనే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాకి దర్శకుడు, రచయిత అయిన జాషువా జాన్ మిల్లర్ పాత సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించిన వాడే. ఈ సినిమా భయపెడుతుంది, సౌండ్తో కూడా అక్కడక్కడ భయపెడుతుంది. ఫస్ట్ సీన్తోనే దడదడ పుట్టిస్తుంది. కొత్తగా అనిపించదు, అలాగని చెత్తగానే ఉండదు. దెయ్యాల సినిమాలు ఇష్టపడేవాళ్ళు, చెడుపు, బాణామతి ఇటువంటి భూత వైద్యాలు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. సినిమా ఫోటోగ్రఫీ బాగుంటుంది, సౌండ్ డిజైన్ ప్రధానంగా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.